ప్రభునందు అత్యంత ప్రియులంట మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని నుండి మనం తలస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనము తలస్తూ వచ్చినాము. కాబట్టి పోయిన పాఠంలో మనము చిన్న విషయాన్ని మనం తలస్తూ వచ్చినాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చిన యొక్క మాట మత్తయి సువార్త 5:17-18 వచనంలో, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయుటకు వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశం భూమి గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనంలో నేను కొట్టివేయటకు రాలేదు అని. మరి ఎందుకు వచ్చినాడు ప్రభు అంటే నెరవేర్చడానికి వచ్చినాడని. ఈ భాగాన్ని అనుసరించి యేసు ప్రభు వారు తాను నెరవేర్చినటువంటి యొక్క వచనాలన్నీ కొన్ని తలంచినాం. ఇంకా తిరిగి కొన్ని నెరవేరబోవలసినటువంటి యొక్క విషయాలు కూడా కొన్ని ఉన్నాయని మనం ఎరగాల. ఎందుకంటే దేవుని దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి యొక్క సత్యాలను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా మొదటి 2 వచనాలు పౌలు గారు చెప్తాడు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ధర్మశాస్త్రంలోను ప్రవక్తల వచనంలోను నేను కొట్టివేయడానికి రాలేదు, అవి నెరవేర్చడానికే వచ్చినాను అన్నాడు. కాబట్టి ఇక్కడేమంటాడు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరు మాట్లాడినాడు ప్రవక్తల ద్వారా అంటే దేవుడే మాట్లాడినాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడును. కాబట్టి దేవుని బిడ్డలారా, నానా సమయంలో ప్రవక్తల ద్వారా దేవుడే మాట్లాడినాడు. అందుకని దేవుని యొక్క మాటలు కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోవడానికి వీల్లేదు, కొట్టివేయడానికి వీల్లేదు, నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రభువు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన నెరవేర్చినటువంటి యొక్క లేఖనాలను మనం చూసినాం. ఇంకా కొన్ని నెరవేరవలసినటువంటి యొక్క విషయాలు ఉన్నాయి. అందుకనే వాటి కొరకు మనము ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గురించి మనము కొన్ని విషయాలు మనం తలస్తాం. అక్కడెక్కడ కొన్ని భాగాలుగా ఏంటి నెరవేరవలసిన విషయాలు ఏమిటి అని అంటే, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఓలివల కొండ మీద కూర్చున్నప్పుడు యేసుప్రభు వారిని తన శిష్యులు అడిగినారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు 3వ వచనం నుండి ఈ అధ్యాయం అంతటిని కూడా ప్రభు తన శిష్యులకు చెప్తూ వచ్చినాడు. ఆయన యొక్క 2వ రాకడను గురించి, ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి ఏంటి. దయచేసి ప్రియులారా, ఈ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదువుకోండి. దేవుని బిడ్డలకి ఇది ప్రాముఖ్యమైన విషయము. ఎందుకంటే ఆయన నెరవేర్చబడవలసిన కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే భయంకరమైన విపత్తుకు మనము గురవుతామనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కొన్ని ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు, కొన్ని తలంపులను మీకు అందిస్తాను. మిగతా విషయాలు దయచేసి మీరే చదువుకొని గ్రహించాలని మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగా. గమనించండి, ఎవరు చెప్పిన మాట ఇది? దానియేలు ప్రవక్త యొక్క ద్వారా చెప్పినటువంటి మాట. నాశనకరమైనటువంటి హేయ వస్తువు నిల్వరాని స్థలమందు నిలుచుట. ఇది గత పాఠముల్లో కూడా దానియేలు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తూ వచ్చినాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విషయాలు తెలియజేయబడుతుంటాయి. 9:27లో, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకును బలి నైవేద్యమును నిలిపివేయు హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ దానియేలు గారి ద్వారా మాట్లాడే మాటలు ఏమిటి అని అంటే ఇక్కడ మనకు రాయబడి ఉంది.
15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచడం మీరు చూడగానే చదివేవాడు గ్రహించాలంట. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడ్డటువంటి సంగతులు ఉన్నాయండి. 11వ అధ్యాయము 32వ వచనమును గమనించండి. 31 కూడా ఉన్నది మాట. అతని పక్షంలో సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనం కలగజేయు హేయమైన వస్తువు నిలవబెట్టుదురు. గమనించండి, హేయమైనటువంటి వస్తువు. ఈ విధంగా ఇవన్నీ జరగవలసినటువంటి విషయాలు, ఇవి ప్రభు రాకటలో జరిగే సంగతులు ప్రియులారా. కాబట్టి అది జరగబోయేటువంటి సందం. అందుకని పరిశుద్ధ స్థలం మందు నిలవట నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలిచడం మీద చూడగానే ఏం చేయాలి? చదివేవాడు గ్రహించాలి గ్రహించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నూతన నిబంధనలో కూడా చెప్పబడింది. పౌలు కూడా చెప్తూ వచ్చినాడు. నూతన నిబంధనలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి కూడా ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఆయన ప్రభు రాకట గురించి తెలియజేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఎందుకంటే మీరు మోసపోవద్దని, వాళ్ళు ప్రభు రాకట గురించినటువంటి విషయం కలిగినటువంటి వారు ఎవరు? తెస్సలోనిక సంఘస్థులు. అందుకని అంటాడు సహోదరు, మొదటి వచనం 2 తెస్సలోనిక పత్రిక 2 మొదటి వచనం, ప్రభు సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లు ఆత్మ వలన మా మాట వలన మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎవడని చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్లని బెదరకాయ ఉండవలని మన ప్రభైన యేసుక్రీస్తు రాకటను బట్టి మనం ఆయన యొద్దకు కూడుకుంటును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇదంతా కూడా అదే, ఏది దేవుడు అనబడనో. అందుకని ఇది ప్రవచనార్థంగా యెరూషలేము యొక్క మందిరంలో జరగబడే విషయం. అబద్ధపు క్రీస్తు వస్తాడని ఇది మనకు ప్రవచనార్థంగా తెలిసినటువంటి సందర్భమే. కాబట్టి నాశనకం అంటే ఏ వస్తువు నిలిచినటువంటి సందర్భంలో చదివేవాడు గ్రహించగా కంటే ఇంకేముంది? దానియేలు గారి ద్వారా చెప్పబడిన మాటలు కూడా ఇంకా నెరవేరవలసినటువంటి విషయం ఉన్నాయి. యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, మిద్దెల మీద ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఏదైనా తీసుకొని పోవడానికి రావద్దు. ఈ అధ్యాయం అంతట్లో చూస్తే భయంకర శ్రమల దినాలలో ఉన్నాం, రాబోతున్నాయి. ప్రపంచానికి భయంకర శ్రమలు వస్తాయి అని 21లో అంటాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎన్నడూ. కాబట్టి దేవుని బిడ్డలుగా గమనించవలసిన భయంకరమైనటువంటి శ్రమలు భూలోకమునకు రాబోతున్నటువంటి సందర్భం ఉంది. 22లో ఆ దినములు తక్కువ చేయబడకపోతే పోయిన ఎడల ఏ శరీరము తప్పించుకోండు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. కాబట్టి గమనించవలసిన విషయం అంటే ఏర్పరచబడిన వారి నిమిత్తం అయి తక్కువ చేయబడతాయి. 23 నుంచి మనం గమనించాలంటే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు సంగతులు జరుగుతాయి. అంతేకాదు ఏర్పరచబడిన వారిని సహా మోసపరచకుండా సూచక్రియలు చేస్తారంట. ఈ దినాలు ఎక్కడ చూసినా కూడా 24వ వచనం ప్రకారం 24 మత్తయి సువార్తలో సూచక్రియలు, మహత్కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయం గమనించవలసిన విషయం అంటే 29 నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ఈ విషయాలు చాలా సంగతులు ఉన్నాయండి, వివరాలు చెప్పలేము. కానీ కొన్ని విషయాలు నేను మీకు అట్లా గుర్తు చేస్తాను. ఇది యోవేలు యొక్క ప్రవక్త గారి ద్వారా కూడా చెప్పబడే సందర్భాలు మనము చూడగలం. ఎందుకంటే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుందంట, ఆకాశపు చీకటి, చంద్రుడు తన కాంతినీయడు, ఆకాశం చేయగలుగుతాయి నక్షత్రాలు అంట, నక్షత్రాలు. ఇంకా ఆది యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో కూడా యెషయా ప్రవక్త గారి ద్వారా చెప్పినటువంటి మాటలు మనము గమనించగలం. ఇదంతా కూడా చాలా సంగతులు రాయబడి ఉన్నాయండి. 6వ వచనం నుంచి యెషయా గ్రంథము 13:6 నుండి, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. అందుచేత బాహులన్నీ దుర్బలమగును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలను దుఃఖములు వారికి కలుగును, ప్రసవేదన పడు దాని వలె వారు వేదన పడి ఒకరినొకరు తేరి చూచుదురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినం వచ్చున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండి నశింపజేయుటకును
క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ వచ్చును. ఆకాశ నక్షత్రములు రాలును, తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలపు సూర్యుని చీకటి కమ్మును, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇదంతా కూడా ప్రవచనార్థంగా జరిగినటువంటి సంగతులు. అంతేకాదు యోవేలు గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రవక్త ద్వారా కూడా చెప్పబడి 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సందర్భాలు ఉంటాయి, సూర్యుని చీకటి కమ్ముతుందని. ఇది అపోస్తులంటే పేతురు గారు కూడా ఓ చక్కని భాగాన్ని ప్రభు రాకట గురించి తెలియజేస్తూ వచ్చారు. 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అదే భాగాన్ని ఎత్తి ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం గమనించండి. ఇక్కడ 2 సందర్భాలు మనము చూడవచ్చును. దేవుని యొక్క ఆత్మను కూడా అంచె దినాలలో కుమ్మరించే ఆత్మను గురించి. తర్వాత 16 నుంచి 2వ అపోస్తుల కార్యం 2:16 నుంచి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది ఇదే సంగతి. ఇదే ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులందరూ దర్శనములు కలుగును. ఇది నెరవేరింది, మీ వృద్ధులు కలలు కందరు. అది పెంతెకోస్తు దినమున దేవుని యొక్క దాసుల మీదకి వచ్చినటువంటి సందర్భము, కుమ్మరించినవి జరిగినాయి. తర్వాత 19వ వచనం, పైన ఆకాశమందును మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలు జరుగును, రక్తము అగ్ని పొగ ఆవిరి కలగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ప్రభువు నామని బట్టి ప్రార్థన చేయవలను రక్షించబడతారు. కాబట్టి పిల్లారా, భయంకర విపత్తు రాబోతుందని మనం చదువుకుంటే అపోస్తుల కార్యములో కానీ, తిరిగి మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి 24వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు నేను గమనించండి. నక్షత్రం 29వ వచనంలో సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయడు, ఆకాశ నక్షత్రాలు రాలుతాయి, భయంకర విపత్తు రాబోతుంది. అప్పుడు మనుష్య కుమారుని రాకట, మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశం ముందు కనబడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘాడై చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు అంట. సకల గోత్రముల వారు. ఒకవేళ 2 సందర్భాలు మనం ఎరగాలి. యేసు ప్రభు వారి యొక్క రాకట ఇది మనకు వివరంగా కావాలనుకుంటే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 14వ అధ్యాయం కూడా మనకు అవసరం. ఎందుకంటే ప్రభు రాకట చివరిలో యూదులకు వచ్చేటువంటి యొక్క శ్రమలు, కష్టాలు, ఆ తర్వాత ప్రభు ఏ విధంగా వస్తాడు అనే సంగతిని మనం అక్కడ చూడగలం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ దినమున ఎవరు ఏం చేస్తారంట? కమ్ముతున్నది, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ప్రకటన గ్రంథము 1:7లో కూడా ఆయన మేఘాడి వచ్చి చూసి భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. ఎవరైతే నమ్మలేదో వారు తిరిగి ఆయన్ని పొడిచిన వారు అంటారు. జకర్యా గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఆయన పొడిచిన వారు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొట్టుకొని లేక ఏడుస్తారు అని రాయబడింది జకర్యా గ్రంథంలో. దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలో కూడా రాయబడిన సందర్భాలు. కాబట్టి మేము ఎందుకంటే క్లుప్తంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భము. కాబట్టి దేవుడు వారి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ఆ తర్వాత వారు ఎంతో ఏడుస్తారని చెప్పేసి జకర్యా గ్రంథం 12:10లో దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీదను కనునొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్టు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ప్రలాపించుదురు. ఆత్మ దుఃఖిస్తారంట వాళ్ళు. ఒకటి లోకము, రెండవది యూదులు యేసు ప్రభువును సిలువేసినటువంటి వారు, తాము పొడిచినటువంటి వారు కూడా వాళ్ళు దుఃఖిస్తారు. కాబట్టి 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చేస్తారంటే ఓలివ కొండ మీద యూదులకు వచ్చేటువంటి శ్రమ, సర్వ ప్రజలందరూ కూడా వారిని చుట్టుకోవడము. తిరిగి ఆ సమయంలో దేవుడు ఓలివ కొండ మీదకి వస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఓలివ కొండ మీద నుంచి చెప్పినాడు. ప్రభు ఆరోహణుడై ఓలివ కొండ మీద నుండి తాను పరలోకానికి వెళ్ళినాడు. మూడవది తిరిగి యూదులను ప్రభు యొక్క రాకడలో రక్షించడం కొరకు ఆయన ఓలివ కొండ మీదకే వస్తాడు. 4వ వచనం జకర్యా గ్రంథము 14:4 అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమందు యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధం చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఓలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఓలివ కొండ తూర్పు తట్టుకును
పడమటి తట్టుకును నడిమికి విడిగిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. గమనించండి, ప్రభు యొక్క రాకడ గురించి కూడా రాయబడ్డాయి. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మా ప్రియులారా, కొన్ని వచనాలు ప్రభు మన యొక్క రక్షణార్థమై పరలోకం పోవడానికి కొరకు ఏది ఏర్పాటు చేసినాడో అన్ని చేసినాడు. దానిని బట్టి మనము రక్షించబడి ప్రభు కొరకు నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు భూలోకంలో జరగవలసిన సంగతులు చాలా సంగతులు జరుగుతున్నాయి. అక్కడ చెప్పినాడు, ఆ దినము లేదంటే ప్రభువు నామని బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. మళ్ళా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనంలో అక్రమము విస్తరించేత అనేకుల ప్రేమ చల్లారుతుందంట. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ప్రభు రాకట్లు జరిగేటువంటి విపత్తులు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా చాలా ఉన్నాయండి. మీకు అట్లా నేను గుర్తు చేస్తున్నాను, చదువుకోండి. హెజ్కేలు కదా 32:7, తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా 6:10 నుంచి కూడా రాయబడి ఉంటుంది. ఎగువ చిన్న భాగాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. ప్రభు రాకట్లో భూమి భయంకర విపత్తు గురవుతుంది. దయచేసి ఇదే 24వ అధ్యాయంలో గమనించండి. 24:29 అంటాడు, ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయంట. శక్తులు అంటే భూమి, ఆకాశము, సూర్య చంద్ర గాలి ఇలాంటి శక్తులు కదిలించబడతాయి. ఈ విషయంలో 2వ పేతురు పత్రికలో పేతురు గారు చక్కని విషయాలను చెప్పినటువంటి సందర్భం నేను చెప్పి ముగింపులోనికి వస్తాం. కాబట్టి భయంకర దినాల్లో ఉన్నాం. జరగబోయేటువంటి దినాలను లేక ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు జరగబోయే దినాల్లో ఉంటున్నాం. కాబట్టి గమనించండి, భూలోకానికి జరిగే విపత్తు భయంకరంగా రాబోతుంది. 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3 ఇక్కడ అంటాడు, 8 నుంచి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు, అదేమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంలోను 1000 సంవత్సరములు ఒక దినములే ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడని అలక్ష్యంగా ఉండొద్దు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఆయనను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. కాబట్టి కొన్ని వాగ్దానాలు, కొన్ని మాటలు నెరవేరినాయి, ఇంకా కొన్ని నెరవేరబోతున్నాయి. నెరవేర్చబడే దినాల్లో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. కాబట్టి మనము పరిశుద్ధ ప్రవర్తనతోనూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి అంగీకరించి ప్రభు కొరకు మనం జీవించవలసి. అందుకనే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడకపోతే అవి ఎవరు తక్కువ చేయలేరు. కాబట్టి 24వ అధ్యాయము దయచేసి 51వ వచనం వరకు మీరు చదివి గ్రహించాలి. భయంకర దినాలలో ఉన్నాం కాబట్టి, ప్రభు రాకడ దినాలలో ఉన్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తతోనూ భక్తితోనూ మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని, ఆయన కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చినాడు, నెరవేర్చినాడు. కొన్ని ఇంకా జరగబోయేటువంటి దినాలు వాగ్దానాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి కొరకు నమ్మకస్థలంగా జీవించి సరైన విధానంగా ఉంటాం. మత్తయి సువార్త 24 అట్లే ఉంటుంది. ఇక్కడ కూడా 25లో అందరినీ పోగు చేస్తాడు. ఈ అధ్యాయంలో 24లో కూడా ఉంది. అందరూ కేకలేసి అక్కడి నుంచి అందరినీ కూడా పోగు చేస్తాడు, దూతలను పంపించంట. కాబట్టి అది 25:31 రాయబడి మాటలు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని ప్రభు కొరకు నమ్మకస్థలంగా జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించమని చిందుకొని చెల్లిస్తూ, నిరాకడ కొరకు సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిరాకడ కొరకు మేము నమ్మకస్థలంగా ఉండడానికి మాకు మా పిల్లలు సహాయపడమని చెల్లిస్తూ వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.